హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. శ్రీ ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక 8వ భాగాన్ని మొదలెడదామా? సుధీర్ అప్పుడే కోర్టు నుంచి వచ్చాడు. వస్తూనే అతను స్వప్నని పిలవలేదు. కోర్టు స్టాండ్ మీద పడేసి టై విప్పి పడకుర్చీలో కూర్చున్నాడు. స్వప్న అతనికి కాఫీ తెచ్చి ఇచ్చింది. కళ్ళు మూసుకుని దీర్ఘాలోచనలో ఉన్న అతను స్వప్న లికిడి గమనించలేదు కాబోలు కళ్ళు తెరవలేదు. అదిగో కాఫీ అంది స్వప్న. అతను ఉలికిపడ్డట్టుగా కళ్ళు తెరిచాడు. కాఫీ అందిస్తున్న స్వప్నని క్షణంసేపు తదేకంగా చూస్తుండిపోయాడు. ఏమైంది అంది. ఏం కాలేదు వెంటనే అన్నాడు. మరెందుకలా ఉన్నారు? అతని ముఖంలో భావాలు చదవడానికి ప్రయత్నిస్తూ అంది. అతను చిన్నగా భుజాలు కుదిపి కాఫీ కప్ అందుకున్నాడు. స్వప్న క్షణంసేపు అతనేదైనా చెప్తాడేమోనని ఎదురు చూసింది. అతనేం చెప్పలేదు. స్వప్న వెళ్ళి టేబుల్ మీద ఉన్న అతని ఫైల్స్ సర్దసాగింది. మధ్య మధ్యలో క్రీగంట అతన్ని గమనిస్తూనే ఉంది. అతను కాఫీ తాగుతున్నాడు, కానీ ప్రతిరోజులా లేడు. ఒకే గుక్క తాగి ఏదో ఆలోచిస్తున్నట్లు అలా ఉండిపోయాడు. కాఫీ చల్లారిపోతుంది స్వప్న గుర్తు చేస్తే మళ్ళీ ఉలికిపాటుగా చూసి తాగసాగాడు. అతను స్నానం చేశాడు. భోజనం దగ్గర కూడా అలాగే ఉన్నాడు. ఏమైంది మళ్ళీ అడిగింది స్వప్న. ఏం కాలేదు ముక్తసరిగా అన్నాడు. స్వప్న తలదించుకుంది. అతను కేసు విషయమైనా సరే మరేదైనా సరే మనసుకి బాధ అనిపిస్తే తనకి చెప్పేస్తాడు. కానీ ఈరోజు చెప్పటం లేదు. ఎందుకని? ఏమైంది? స్వప్న చిరాకు పడలేదు, అసహనము చూపలేదు. మౌనంగా ఉండిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మౌనమే శరణ్యం. రాయలాంటి కఠినమైన మౌనం, మంచుముద్దలాంటి అతిశీతలమైన మౌనం. ఆ మౌనం వహించటానికి, సహనం చూపించడానికి చాలా శక్తి కావాలి. ప్రస్తుతం స్వప్నకి మౌనమే సహనమే ఆశ్రయమయ్యాయి. స్వప్న వంటింటి తలుపు వేసి వచ్చేసరికి సుధీర్ మంచం మీద పడుకుని తల కింద చేతులు పెట్టుకుని సీలింగ్ కేసి చూస్తూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. స్వప్న వచ్చి మంచం మీద అతనికి దగ్గరగా కూర్చుంది. పడుకో అన్నాడు అతను. నిద్ర రావటం లేదు. ఎందుకని? ఏమో తెలీదు. క్షణంసేపు స్వప్ననే తదేకంగా చూసిన అతను స్వప్న చేయి పట్టుకుని లాగాడు. ఎప్పటిలా అతని పక్కదిండు మీద స్వప్న తల ఆనేట్టుగా కాదు, అతని గుండెల మీద తల ఒదిగి ఉండేలా లాక్కున్నాడు. స్వప్న కళ్ళు మూసుకుని అలాగే ఉండిపోయింది. స్వప్న జీవితం చాలా విచిత్రమైన అనుభవంగా గడిచిపోతోంది. చాలామందికి బ్రతుకు ఏదైనా కలతలు ఉంటే పగలు సందడిగా వాటిని మరిచేటట్టుగా, రాత్రి ఒంటరితనంతో అవన్నీ గుర్తుకు వస్తూ భయంకరంగా గడపడం సహజం. కానీ స్వప్నకు అలా కాదు. రాత్రివేళ ఎంతో ఆనందంగా, ఎంతో ధైర్యంగా, ముల్లోకాలని ఒక్క కంటి చూపుతో ఎదిరించగలను అనేటంత మనస్థిమితంగా అనిపిస్తుంది. దానికి కారణం సుధీర్ పక్కన ఉంటాడు. అతని లాలింపు మాటలతో, ప్రేమ సంభాషణలతో, అతను పంచి ఇచ్చే శారీరక సౌఖ్యంతో జీవితం ఎంతో ఆనందంగా, స్వర్గతుల్యంగా నడుస్తుంది. ఉదయం అవుతుంటే చాలు స్వప్న ఆనందం మంచు తెరలా విడిపోయి మాయమవుతుంది. నిత్య జీవితంలో అందరి ఎదుట తను దోషిగా, తాను నిర్దయగా చూపులతో, మాటలతో చెండాడుతుంటే వాటి బారి నుంచి ఎదుర్కొని తనను తాను నిర్వహించుకోవడం శక్తికి మించిన పనవుతోంది. సుధీర్ ఇచ్చే ప్రేమ బలమే తనని ఇంత మొండిదాన్ని చేసిందేమో, లేకపోతే తను బ్రతకడమే అసంభవం అయ్యేది. స్వప్నకి రాను రాను తన జీవితం 2 రకాలుగా విభజించబడటం అలవాటైపోయింది. సుధీర్ ఎదురుగా ఉన్నప్పుడు సంతోషంగా, ఆనందంగా, మనస్థైర్యం గల దానిలా మసలటం. అతను లేనప్పుడు దిగులుగా, బాధగా కృంగిపోవటం. స్వప్నకి అతని గుండెల మీద తల ఆరించి పడుకున్నప్పుడు ఇంకే బాధ గుర్తురాదు. అది ఒక అనిర్వచనీయమైన సుఖం. స్వప్న, సుధీర్ పిలిచాడు. నేను నీకు శుభవార్త చెప్పబోతున్నాను. మనం ఇల్లు మారుతున్నాం. ఏమిటి? స్వప్న హఠాత్తుగా లేవబోయింది. కానీ సుధీర్ స్వప్నని లేవనీయలేదు. అతని చేతులు స్వప్న తలని తన గుండెలకి అదిమి పెట్టి ఉంచాయి. అతను చెప్పసాగాడు. స్వప్న, ఈ ఇల్లు నాది కాదు, అమ్మది. అమ్మ పేరు మీదే ఉంది. అమ్మాయి ఇంట్లో ఉండనప్పుడు నేను ఉండడం మాత్రం ఏం భావ్యం? అతని కంఠం కంపించింది. ఆమె అలా అన్నదా? అమ్మ అనలేదు. ఎంత మంచిది కదూ. నాకింతవరకు ఆలోచనే రాలేదు. మావయ్య అన్నాడు, అమ్మని ఇంట్లోంచి తరిమేసి నేను హాయిగా ఉన్నానట. స్వప్న, నిజం చెప్తున్నాను. అమ్మ నన్ను క్షమిస్తుందని, ఎప్పటికైనా తిరిగి వస్తుందని నాకు అపరిమితమైన ఆశ. అంతేకాని ఇంకే ఉద్దేశం నాకు లేనేలేదు. స్వప్న మౌనంగా వింటూ ఉండిపోయింది. సుధీర్ సరిగ్గా చెప్పటం లేదు. మేనమామ ఇంకా పరుషంగా చాలా మాటలు అనే ఉంటాడు.
లేకపోతే అతను ఇంతగా బాధపడడు. అతనికి ఏమని చెప్పాలి, ఏమని ఓదార్చాలి? స్వప్నకి అంతుపట్టడం లేదు. ఆ క్షణంలో నిస్సహాయంగా అనిపించింది. ఈ బాధ తన మూలంగానే కదా అనే ఆలోచన నిలువెత్తు జ్వాలలా స్వప్నని చుట్టుముట్టింది. నేను ఇల్లు చూసొచ్చాను. ఎల్లుండి మనం మారుతున్నాం. అమ్మకి ఇంటి తాళం చెవులు ఎంత త్వరగా ఇస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. స్వప్న ఒక క్షణంలో ఒక విషయం మాత్రం బాగా అర్థం చేసుకుంది. తనకి బాధ కలిగితే సుధీర్ తనని ఓదారుస్తాడు, నచ్చ చెప్తాడు, ధైర్యం నూరిపోస్తాడు. అతనికి బాధ కలిగితే మాత్రం ఒంటరిగా అనుభవిస్తాడు. తనని దరిదాపులకి కూడా రానియడు. సుధీర్, స్వప్న కొత్తింట్లోకి మారారు. ఫ్లాట్ సిస్టంతో ఉన్న ఇళ్లలో ఒకటది. చుట్టూ ఎనలేని సందడి. కానీ మన తలుపులు మూసుకుంటే మన ఇల్లే మనకి ఒక ప్రపంచంగా ఉంటుంది. సుధీర్ తన లా బుక్స్, ఫైల్స్, బట్టలు తప్ప ఇంకేమీ ముట్టుకోలేదు. ఇంటి తాళం చెవులు డ్రైవర్ చేత తల్లికి పంపించేశాడు. కార్ అతని సంపాదనతో కొనుక్కున్నదే. సుధీర్ స్వప్నని బజారుకి తీసుకువెళ్ళాడు. ఇంట్లో ఏవేవి ముఖ్యంగా కావాలో అతనికి తెలియవు. షాప్లో ఇద్దరూ వాదించుకునేవారు. స్వప్న చెప్పిన సామాను క్లుప్తంగా ఉండేది. సుధీర్కి చూసినవన్నీ కావాలని అనిపించేది. ఒక సోఫా సెట్ చూశాడు. అది కొనటానికి ఆర్డర్ ఇచ్చేస్తుంటే స్వప్న వారించింది. అది బాగున్నమాట నిజమే, కానీ మన డ్రాయింగ్ రూమ్కి చాలా పెద్దదవుతుంది, నడవడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటూ వివరించింది. అతను నిరాశగా ఆ సోఫా సెట్ వైపు చూసి వద్దని చెప్పాడు. అలాగే వంట ఇంట్లో సామాను అతను చెప్పేవి ఎంతో ఖరీదు గలవి ఉండేవి. అతన్ని స్వప్న వారించేది. డబ్బంతా వీటికే ఖర్చు పెట్టేస్తే ఎలా, మనం ఇంకా ఎన్నో కొనాలి గుర్తు చేసేది. మొత్తానికి ఆ షాపింగ్ ఇద్దరికీ ఒక ఆనందం లోపించిన సంఘటనగా అయింది. స్వప్న అతని దుబారా ఖర్చుని నిస్సంకోచంగా తిరస్కరించేది. స్వప్న, నువ్వు మరీ నా మీద అధికారం చలాయించేస్తున్నావు సుమా అని సణిగేవాడు. మీకోసమే, మీరు ఎప్పుడూ డబ్బు లేదు అని అనుకునే రోజు రాకూడదు అని నా తాపత్రయం అనేది. ఓకే ఓకే అనేవాడతను అంగీకరిస్తూ. ఒక వారం రోజుల్లో ఇద్దరూ ఇంటికి కావలసిన సామాను మొత్తం తెచ్చేశారు. సుధీర్ త్వరగా అలసిపోయేవాడు. స్వప్న ఏదో సర్దుతుంటే, రేపు సర్దొచ్చు, వచ్చి పడుకో అనేవాడు. స్వప్న అతని బలవంతం మీద వచ్చి పడుకునేది. అతను దగ్గరకు తీసుకుంటూ జుట్టు నిమురుతూ, స్వప్న ఎక్కువ అలసిపోవద్దు అంటూ మందలించేవాడు. స్వప్న బుద్ధిమంతురాలిలా అతని పక్కన పడుకుని నిద్రపోతున్నట్లు పడుకునేది. సుధీర్ నిద్రపోయాడు. స్వప్న మెల్లగా లేచి వచ్చేది. చప్పుడు లేకుండా సామాను సర్దేది. ఇల్లు అడ్డదిడ్డంగా ఉంటే స్వప్నకి చాలా చిరాగ్గా ఉండేది. అర్ధరాత్రి వేళ ఏదో చప్పుడైతే అలికిరికి సుధీర్కి మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే పక్కన స్వప్న లేదు. వంట ఇంట్లో సర్దుతోంది. వెనక నుంచి వెళ్ళి అమాంతర్ నడుము చుట్టూ చేయి వేశాడు. స్వప్న కెవ్వుమంది. సుధీర్ తిరిగి చూస్తే, ఎక్కువ పని చేయొద్దని చెప్పానా? నాకు నిద్ర రాలేదు, తప్పు చేసిన దానిలా తలదించుకుంటూ అంది. అతను స్వప్నని అమాంతం చేతులతో ఎత్తుకుని తీసుకువెళ్ళి మంచం మీద కోలేశాడు. చెప్పిన మాట వినమనుకో, శిక్ష ఏమిటో తెలుసా? చూపుడు వేలుతో చూపించాడు. ఏమిటి? నిర్భయంగా అడిగింది. నేను ఇంటికి రాను. మై గాడ్! కళ్ళు పెద్దవి చేసి చూసిన స్వప్న వెంటనే చెంపలు వేసుకుంటూ, ఎప్పుడూ పొరపాటుగా కూడా ఆ పని చేయను, తల మీద చేయి పెట్టుకుంది. అతను స్వప్నని లాగి పడుకోబెట్టాడు. అతను పక్కకి తిరిగి స్వప్న గుండెల మీద తల ఆనించి పడుకున్నాడు. ఇక నుంచి ఇలాగే నిద్రపోతాను. ఎందుకో తెలుసా? నువ్వు లేస్తావనుకో, నాకు మెలకు వచ్చేస్తుంది. మరికొంతసేపటికి అతను నిద్రపోయాడు. స్వప్న అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ ఉండిపోయింది. స్వప్నకి హఠాత్తుగా అనిపించింది, ఇతను నాకెంత సంతోషమిస్తున్నాడు, ఇతనికి నేనేం చేయగలుగుతున్నాను? స్వప్న నిట్టూర్చింది. నేనేదైనా మంచి పని చేసి ఈ సర్వ ప్రపంచం చేత కొనియాడబడి సుధీర్కి గర్వకారణమైతే ఎంత బాగుంటుంది. స్వప్నకి నవ్వొచ్చింది. ఎంత పెద్ద దురాశ కదూ అని అనుకుంది. సుధీర్ కోర్టు నుంచి వచ్చాడు. అతను కాలింగ్ బెల్ నొక్కగానే స్వప్న చేస్తున్న పని వదిలి పరిగెత్తుకు వచ్చింది. లోపలికి రాగానే కోటు స్టాండ్ మీద పడేసి అతను స్వప్నని దగ్గరికి లాక్కున్నాడు. పని చేస్తుంది కాబోలు స్వప్న ముఖం చిరుచెమటలు అలుముకున్నాయి. ఆ కళ్ళు ఎందుకో మెరుస్తున్నాయి. ఒక్క నిమిషం స్వప్నని చూసిన అతను అమాంతం చేతులతో ఎత్తి పడక గదిలోకి తీసుకువచ్చాడు. స్వప్న కెవ్వుమంది. అతన్ని వదిలించుకోవాలని చూసింది, కానీ సాధ్యం కాలేదు. ఏమిటి దేవిగారు ఈరోజు అంత సంతోషంగా ఉన్నారు అన్నాడు. చాలా సంతోషంగా ఉన్నాం నిజమే, కానీ ఎలా తెలిసిందబ్బా? స్వప్న ఆశ్చర్యపోయింది.
మిలమిలలాడే కళ్ళు సాక్ష్యం చెబుతున్నాయోయ్. పెదవుల మీద నాట్యం చేసే ఆనందం నాకు వార్త అందించేసింది. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అంది. ఆ కళ్ళలో ఎంతైనా లాయర్వి కదా అనే భావన ఉంది. ఏమిటో చెప్పు అన్నాడు. ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి, తర్వాత టిఫిన్ తినాలి, అప్పుడు వార్త వినిపిస్తాం. అంతదాకా ఆగలేనోయ్. సస్పెన్స్ అస్సలు భరించలేను. భరించి తీరాలి. ఎందుకమ్మా అంత శిక్ష నాకు? అతను గారంగా అన్నాడు. ఓపిక పట్టడం నేర్చుకోమని సూచన అన్నమాట. ఓహో, అతని కళ్ళు ఆరాగా చూశాయి. స్వప్న గబాలన లేచింది. అతను కదలకుండా బంధిస్తుంటే, అమ్మో, స్టవ్ మీద టిఫిన్ మాడిపోతుంది. అతను ముక్కుపుటాలు పెద్దవి చేసి చూశాడు. అబ్బా, మంచి వాసన వస్తుందే. టమాటా బాత్ అవునా? అవును అన్నట్టు చూసింది. అతను వెంటనే స్వప్నని వదిలేశాడు. స్వప్న మంచం మీద నుంచి ఉరికినట్లుగా దిగి ఇంట్లోకి పరిగెత్తింది. అతను ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చేసరికి స్వప్న వేడివేడి టమాటా బాత్ డైనింగ్ టేబుల్ మీద పెట్టింది. ఈరోజు ఏమైందో తెలుసా? కుర్చీలో కూర్చుంటూ అన్నాడు. ఏమైంది? ఎంతో ఉత్సాహంగా అడిగి మంచినీళ్లు తీసుకురావడానికి వంటింట్లోకి వెళ్ళింది. కోర్టు నుంచి వస్తున్నానా? పరధ్యాసగా ఏదో ఆలోచిస్తూ డ్రైవింగ్ చేస్తూ వస్తున్నాను. కారు అలవాటుగా ఇంటికి వెళ్ళిపోయింది. నాకు ఆ ఇంట్లో మనం లేము అని గుర్తులేదు. గేటు వేసి ఉంది. బోయి బోయిమంటూ హారన్ మోగించాను. ఎవ్వరూ లేరు. ఆలోచిస్తూనే పరధ్యాసగా గేట్ తలుపు తీసి కారును లోపలికి తీసుకువెళ్ళాను. కారు దిగి లోపలికి వెళ్ళబోతుంటే ఒక ఆయన బయటికి వచ్చి, ఎవరు కావాలి అని అడిగాడు. అప్పుడు కానీ నా ఒంటి మీద స్పృహ రాలేదు. మీరెవరు అని అడిగాను. నా పేరు శర్మ, మేము కొత్తగా ఇంట్లోకి వచ్చాం అన్నాడు. నా బుర్ర తిరిగినట్టయిపోయింది. ఆ ఇంట్లో అమ్మ ఉంటుందని ఆశపడ్డాను. అద్దెకిస్తుందని అనుకుంటే నేనే ఆ అద్దె చెల్లించి ఆ ఇంట్లో ఉండేవాణ్ణి. అతను ఉప్మా తినటం లేదు. చెంచాతో దాన్ని అటు ఇటు కదుపుతూ ఉన్నాడు. స్వప్న ఎప్పుడు వచ్చిందో అతని వెనుకగా వచ్చి తల మీద చెయ్యి వేసి నిలబడి అతను చెప్పేది శ్రద్ధగా వింటుంది. అతను ఉప్మా తిని తలెత్తి చూశాడు. స్వప్న అతన్నే చూస్తుంది. ఇదిగో, అలా ఉన్నావేమిటి? ఇందులో నువ్వు అంత సీరియస్ అవ్వాల్సిందేముంది? జరిగింది చెప్పాను తప్ప? ఇలారా చేయి పట్టి వెనక నుంచి ముందుకు లాగాడు. స్వప్న తప్పు కాదు అన్నట్టు తల తిప్పింది. మరి అతడు ఉప్మాని చెంచాతో తీసి స్వప్న నోటికి అందిస్తూ అన్నాడు. స్వప్న మారు మాట్లాడకుండా తింది. తర్వాత తనే అతనికి తినిపించింది. సుధీర్ సాలోచనగా పరధ్యాసగా ఉన్నాడు. అతను హఠాత్తుగా తల వంచి స్వప్న పొట్టకి ముఖం ఆనించుకుంటూ, స్వప్న, నేను సుఖంగా ఉన్నాను. అమ్మకి ఈ విషయం ఎలా తెలుస్తుంది? అమ్మ కూడా మనతో పాటు మన దగ్గర ఉండి నేనెంత సుఖంగా ఉన్నానో స్వయంగా చూసి తెలుసుకుంటే ఎంత బాగుంటుంది కదూ? అమ్మ అసలు ఎప్పటికైనా నన్ను క్షమిస్తుందంటావా స్వప్న? చిన్నపిల్లాళ్ళ అడిగాడు. అతని కంఠంలోని వ్యధకి స్వప్న మనసు కరిగిపోయింది. మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తూ, ఎందుకు క్షమించరండి? తప్పకుండా క్షమిస్తారని నా నమ్మకం. ఏ తప్పు చేసిన బిడ్డనైనా కన్నతల్లి క్షమించాలనే చూస్తుంది అంది. ఏమిటో స్వప్న, ఒక్కోసారి నాకు చాలా దిగులేస్తుంది. కనీసం డాడీ ఉన్నా నేను ఇంత బాధపడేవాడిని కాదేమో. నాకైతే నువ్వున్నావు. నేను ఒంటరితనం ఫీల్ అవ్వటం లేదు. అమ్మకెవరున్నారు? ఎవ్వరూ లేరు. నీకు తెలీదు స్వప్న, అమ్మకి నేనంటే ప్రాణం. ఒక్క పూట నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళేది కాదు. ఎవరైనా ఏ పుణ్యక్షేత్రం చూడటానికో రమ్మంటే వాడికి ఇబ్బంది అవుతుంది. నాకు భక్తి ముక్తి అన్నీ ఇంట్లోనే అనేది. ఒక్క అరగంట ఇంటికి రావడం ఆలస్యమైతే ఎంత గొడవ చేసేదో తెలుసా? పని వాళ్ళని హడలుగొట్టేది. మామయ్య ఎక్కడున్నా సరే నా కోసం వెతకాల్సిందే. స్వప్న అతని తల మీద చేయి వేసి నిమురుతూ వింటుంది. అతని కంఠంలో ప్రతిధ్వనిస్తున్న బాధని, నిస్సహాయత్వాన్ని గమనిస్తుంది. ఇంతలో కాలింగ్ బెల్ బజ్ బజ్ అంటూ ఆ గదంతా దద్దరిల్లేలా బిగ్గరగా మోగింది. ఇద్దరూ ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చినట్టయ్యారు. సుధీర్ తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. స్వప్న అతన్ని వదిలి వెళ్ళి తలుపు తీసింది. ఓరగా తలుపు తెరిచిన స్వప్నకి గుమ్మం బయట ఎర్రగా పొడుగ్గా బుంగమీసాలతో ఉన్న ఒక ఆయన, ఆయన పక్కన ధర్మవరం ఆకుపచ్చ సిల్క్ చీర కట్టుకున్న పొట్టుగా ఉన్న స్త్రీ, ఇద్దరు పిల్లలు కనిపించారు. సుధీర్ ఉన్నాడా? ఆయన అడిగారు. స్వప్న తల ఊపి తలుపు బార్లా తెరిచింది. తలుపు తీస్తుంటే ఆయన లోపలికి వచ్చాడు. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్ తింటున్న ఆయన్ని చూడగానే, అరే బుచ్చిప్రసాద్ అన్నయ్య అంటూ టిఫిన్ వదిలేసి లేచి వస్తూ, రండి రండి, ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? వదినా బావున్నావా అంటూ నమస్కారం చేసి పిల్లల్ని చూడగానే
హలో అంటూ వాళ్ళిద్దరినీ చెరో చేత్తో ఎత్తేశాడు. ఈ అమ్మాయి అంటూ సందేహంగా చూసి అడిగాడాయన. మీ మరదలు స్వప్న అంటూ చెప్పి, స్వప్న మా అన్నయ్య పిన్ని కొడుకు బుచ్చిప్రసాద్, అందరూ బీపీ అని పిలుస్తారు అంటూ పరిచయం చేశాడు. స్వప్న చిరునవ్వుతో నమస్కరించింది. ఆయన పరివారాన్ని పరిచయం చేశాడు. అమ్మాయి, నా పేరు బీపీ. ఇదిగో మా ఆవిడ పేరు కేడి కనకదుర్గ. వీడు నా సుపుత్రుడు ఆర్పి అంటే రాహుల్ ప్రసాద్. ఇది మా అమ్మాయి ఎస్పి అంటే సుగుణ ప్రసాద్. మేము ఈ పేర్లతోనే పిలుచుకుంటాం. ఇదిగో కేడి, లోపలికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకురా. మనం అమ్మాయికి కొత్త కావచ్చు, కానీ సుధీర్కి కాదుగా అన్నాడు. ఆవిడ వంటింట్లోకి వెళ్ళింది. అరగంట తర్వాత ఆయన సుధీర్ పడక గదిలో కూర్చుని మాటల్లో పడ్డారు. కేడీ గారు వచ్చిన 10 నిమిషాలకి స్వప్నతో చెప్పింది, చూడమ్మా, కాస్త మాకు చాదస్తం ఎక్కువ. ఎవరి చేతి వంట పడితే అది మేం తినం. నేనున్న 2 రోజులు నువ్వు వంట ఇంటి ఛాయలకి కానీ రావద్దు. కాస్త వంట సామాన్ ఎక్కడుందో చూపిస్తే చాలు అంది. స్వప్న తల ఊపింది. ఆవిడ అడిగినట్టే వంట సామాను చూపించి బయటికి వచ్చి నిలబడేది. సుధీర్ ఉప్మా తినలేదు. ప్లేటు కడిగేస్తుంటే కళ్ళలో నీళ్లు తిరిగాయి. అతనికి ఎంతో ఆనందంగా తను తల్లి కాబోతున్నాను అనే వార్త చెప్పాలనుకుంది. వీలు కాలేదు. అప్పుడే కాదు, ఆ రాత్రి వీలు కాలేదు. సుధీర్ ఆయన రాత్రి పొద్దుపోయే వరకు కూర్చుని మాట్లాడుతూనే ఉన్నారు. బీపీ కుటుంబం 2 రోజుల పాటు ఉంది. వాళ్ళు వచ్చినప్పటి నుంచి స్వప్నకి ఆ ఇల్లు పరాయిదిలా అయిపోయింది. బీపీ సుధీర్కి ఒక్కటే లెక్చర్లు ఇస్తున్నాడు. తల్లి సుధీర్ కోసం ఎంత దిగులు పడుతుందో చెప్పాడు. ఒరే, పుట్టగానే సరికాదురా, పుట్టినందుకు మన జన్మ సాధకం చేసుకోవాలి. కన్నతల్లిని నువ్వు ఇలా ఏడిపించడం బాగాలేదు. నువ్వు ఈ అమ్మాయి మీద ఇష్టం ఉంటే ఉంచుకో, మేమెవ్వరం కాదనటం లేదు. నువ్వు యాదగిరిగుట్టలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టు ఎవ్వరికీ తెలియనే తెలీదు. నా మాట విని నువ్వు లక్షణంగా విమలని చేసుకో. అన్నయ్య, తలదించుకుని వింటున్న సుధీర్ చివాలన తలెత్తాడు. నోరెత్తకుండా నేను చెప్పింది విను. మీ ఇంటి గౌరవం ఏమిటి, నువ్వు చేసిన పనేమిటి? గౌరవ ప్రతిష్టలు గల కుటుంబంలో పుట్టిన పిల్లలకి నా జీవితం నా ఇష్టం అనే హక్కు లేదురా. నువ్వు అలా మొండిగా నీ పెళ్ళి నీ ఇష్టం అంటే నేను ఈ అమ్మాయిని షూట్ చేసేసి నా ఇష్టం అని నేను అనొచ్చు. ఇంటి గౌరవాన్ని కాలదనే హక్కు నీకుంటే దానికి అడ్డం వచ్చిన వాళ్ళని హతమార్చే అధికారం మాకు ఉంటుంది అనుకో. సుధీర్ కుర్చీలో నుంచి లేచాడు. అతని ముఖం కందగడ్డలా ఉంది. స్వప్నని నేను పెళ్లి చేసుకున్నాను. స్వప్న నా భార్య. జీవితాంతం మేము కలిసే ఉంటాం. మీరందరూ ఇది అర్థం చేసుకోకపోతే నన్ను వెలివేయండి. నాతో మాట్లాడకండి. మీ వాడిని అని చెప్పుకోకండి. అంతేకాని మా జోలికి రావద్దు. ఎందుకురా అరుస్తావు? ఎందుకంత ఆవేశం? నీకు స్వప్నని షూట్ చేస్తానని మాట మాత్రంగా అన్నానే అనుకో. నన్ను చంపేసేట్టు పిడికిలి బిగిస్తున్నావే. మన వంశగౌరవాన్ని షూట్ చేసిన నిన్ను మేమేం చేయాలి అంట. ఆయన కుర్చీ మీద ఒక చెయ్యి వేసి ఆనుకుని ఎడం చేతిని నడుం మీద పెట్టుకుని అడిగాడు. వచ్చినప్పటి నుంచి స్వప్న చూస్తూనే ఉంది. ఆయన తన సంభాషణని రహస్యంగా ఉంచలేదు. స్వప్న వినాలని బిగ్గరగా అంటున్నాడు. ఆయనని బయటికి తీసుకువెళ్లాలని సుధీర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. నా మార్గాన నన్ను పోనీయండి, మీ ఇద్దరికీ దండం అన్నాడతను. ఎలా పోనిస్తాన్రా? మీ అమ్మకి నీతో పాటు ఇంకో కొడుకున్నాడు. పోనీలే, వాడు కాకపోతే వీడు ఉన్నాడుగా అని సరిపెట్టుకునేవాళ్ళం. దురదృష్టం, మరి ఆ అవకాశం కూడా లేదు. నీకు వాళ్ళ అవసరం లేకపోయినా వాళ్ళకి నువ్వు కావాలి. ఎందుకుటా? విసురుగా అడిగాడు సుధీర్. ఎందుకేమిట్రా? వంశాంకురం కోసం. స్వప్నకి పుట్టిన పిల్లలే వంశాంకురాలు అవుతారు. అతను దృఢచిత్తంతో అన్నాడు. ఏమిటి? ఈ అమ్మాయా? ఈ హంతకురాలి పిల్లలట్రా? అంతకంటే మీ అమ్మని నువ్వు చంపి పడేయడం నయం. లేకపోతే నీ భార్యని పంపు. ఆవిడికి ఆ విద్య అలవాటేగా. అన్నయ్య! సుధీర్ కోపం ఆపుకోలేనట్టు బలంగా టేబుల్ మీద గుద్దాడు. నేను 10 సార్లు చెప్పానిప్పటికీ స్వప్న మాట ఎత్తొద్దని. ఎందుకు ఎత్తనురా? ఆవిడ గాడు వచ్చి మీ అమ్మ గుండెల్లో చిచ్చు పెట్టింది. ఆవిడని ఎన్నైనా అనే అధికారం మాకుంది. వద్దనడానికి నువ్వెవరు మధ్య? నేను మర్యాదగా చెప్తున్నాను విను. నువ్వు మర్యాదగా వచ్చి విమలను పెళ్లి చేసుకో. నేను చేసుకోను. నేను పెళ్ళైన వాడిని. రెండో పెళ్లి చేసుకుంటానా? ఇది పెళ్ళే కాదు, ఇది మోజు వ్యవహారం. ఆవిడ గారిని పెట్టుకో, మేమెవ్వరం కాదనం. మాకేమీ అభ్యంతరం లేదు. ఆవిడ గారితో నువ్వు పొందే ఆనందానికి మేమడ్డురాము. నువ్వు విమలని పెళ్లి చేసుకో. ఇక నీతో మాట్లాడడం కూడా అనవసరమే. సుధీర్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అతనికి ఎన్నడూ ఎరగని ఆగ్రహంగా ఉంది. ఏమనుకుంటున్నారు వీళ్ళు? వీళ్ల చేతిలో కీలుబొమ్మ అనుకుంటున్నారా? తనని వాళ్ళు కాదన్నారు. దూరంగా వచ్చేశాడు.
అయినా తనని వదలరేమిటి? వీళ్ళకి మతి లేదా? స్వప్నతో తనకి పెళ్ళై కాపురం చేస్తుంటే వచ్చి విమలను పెళ్లి చేసుకోమంటారేమిటి? ఇదెక్కడి గొడవ? సుధీర్కి ఇంకా మండిపోతున్న విషయం ఏమిటంటే స్వప్నతో అయింది పెళ్లి కాదట, మోజు వ్యవహారమట. స్వప్నని ఉంపుడుగత్తెగా చేసి వంశాంకరం కోసం విమలని చేసుకోవాలిట. సుధీర్ రక్తం ఉడికిపోతుంది. అందరినీ మెత్తగా చితకతన్నాలని అనిపిస్తుంది. అమ్మ కోసం వీరి రాక భరించాడు గాని లేకపోతేనా తన్నులు తినిపించి పంపేవాడు. అతడు అసహనంగా పొద్దుపోయే వరకు తిరిగి రాడు. సుధీర్ చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆయన ఉండగా ఇంటికి వెళ్ళకూడదు. హోటల్లో రూమ్ తీసుకున్నాడు. స్వప్నని ఇక్కడికి వచ్చేయమని చెప్పడానికి ఫోన్ చేశాడు. ఆ బీపీయే ఫోన్ ఎత్తింది. సుధీర్కి చాలా కోపం వచ్చింది. ఏం చేయడం? అతను ఆలోచనలో పడ్డాడు. అతనికి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. వెళితే ఈ కోపంలో ఆయనని నిజంగా చితక తన్నేస్తానేమో అనే వెరపు కలిగింది. ఆయన వెళ్ళిపోయాడని తెలిసే వరకు అతను హోటల్లో ఉండటానికి నిశ్చయించుకున్నాడు. స్వప్న తనని గురించి ఆదుర్దా పడుతుందేమో. అతను స్వప్నకి ఉత్తరం రాశాడు. స్వప్న, నేను ఇక్కడ ఈ హోటల్లో ఉన్నాను, నువ్వు వచ్చేయి. ఇక్కడికి వచ్చిన తర్వాత వివరంగా చెప్తాను. ఆ చీటీ తీసుకెళ్లి టైపిస్ట్కి ఇచ్చాడు. ఇంటి దగ్గరికి వెళ్ళి స్వప్నకివ్వమని చెప్పాడు. సుధీర్ హోటల్కి తిరిగి వచ్చాడు. బయట వాన పడుతుంది. అలసిపోయి ఉన్న సుధీర్కి నిద్ర పట్టేసింది. కాలింగ్ బెల్ బర్రుమన్న శబ్దానికి సుధీర్కి మెలకు వచ్చి ఉలిక్కిపడి లేచాడు. క్షణంసేపు తను ఎక్కడ ఉన్నది అర్థం కాలేదు. కళ్ళు నులుముకుని చూశాడు. నిద్ర ఇంకా కళ్ళ మీదకి ఒదుగుతూనే ఉంది. కాలింగ్ బెల్ మళ్లీ బర్రమంది. సుధీర్ లేచి వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా టైపిస్ట్ నిలబడి ఉన్నాడు. అతను సుధీర్కి ఉత్తరం అందిస్తూ, స్వప్నగారు లేరుట సార్ అన్నాడు. స్వప్న లేదా? ఎవరు చెప్పారు? ఒక మీసాలాయన ఉన్నారు. నేను చెప్పానుగా ఆయనకి ఇవ్వొద్దని. నేను ఆయనకి ఉత్తరం ఇవ్వలేదు. ఆమె కావాలని అడిగాను. పని ఉంది అన్నాను. చెప్పమన్నారు. చెప్పటానికి వీల్లేదు. ఆమెను ఒకసారి కలవాలని చెప్పాను. మీరు ఇంట్లో లేరని, మీరు లేకుండా ఆమెను ఎవరూ కలవటానికి వీల్లేదని చెప్పారు. నేను మళ్ళీ ఇంకోసారి అడిగి స్వప్నగారు అని పిలవబోతుంటే కళ్ళెర్ర చేసి కొట్టవచ్చారు. నన్ను మెడపట్టి బయటికి తోసి తలుపేసేశారు. అందువల్ల మీరిచ్చిన ఉత్తరం ఇవ్వడానికి వీల్లేకపోయింది. సుధీర్ ఆ ఉత్తరం తీసుకున్నాడు. సరే, నువ్వెళ్ళు అన్నాడు. గదిలోకి తిరిగి వచ్చిన అతనికి అణువణువులోనూ ఆగ్రహం వ్యాపించసాగింది. డామిట్, అసలు నేనొక ఫూల్ని. స్వప్నని తీసుకుని వచ్చేయాల్సింది అనుకుంటూ తలుపు వేసి తాళం చెవులు తీసుకుని బయటికి వచ్చాడు. అతనికి ఎందుకో చాలా కోపంగా ఉంది. తన శాంతిని, ఆనందాన్ని భగ్నం చేయడానికి అసలు వీళ్ళంతా ఎవరు? స్వప్న తనది. తను కోరుకున్నాడు, భార్యగా చేసుకున్నాడు. ఆ పెళ్లి చెల్లదట. తనకే చెప్తున్నారు. తను ఒక లాయర్ననే సంగతి వీళ్ళంతా మర్చిపోతున్నట్టున్నారు. బయట జోరున వాన పడుతుంది. గాలి ఎడాపెడా వీస్తుంది. బాప్రే, ఇదేం వాన! ఎన్నడూ ఎరిగినంత కుంభవృష్టిగా కురుస్తుంది. సుధీర్ వచ్చి కారులో కూర్చునే లోపలే తల, బొట్టలు మొత్తం తడిసిపోయాయి. కార్ స్టార్ట్ చేశాడు. లైట్ల కాంతిలో వాన నీళ్ల స్తంభాలుగా కనిపిస్తుంది. వాటిని తోసుకుంటూ ఛేదించుకుంటూ వెళుతున్నంత బరువుగా కదులుతోంది కారు. రోడ్డు మీద ఒకటి అరా తప్ప కారుల రద్దీ కూడా లేదు. సుధీర్ డ్రైవ్ చేస్తూనే ఆలోచిస్తున్నాడు. బీపీతో తను పడిన గొడవంతా స్వప్న వింటూనే ఉంది. ఈ రగడకి తనకి సిగ్గుగా ఉంది. కానీ ఏం చేయటం? వాళ్ళు తనని వదలరు. స్వప్నకి కోపం వచ్చి తన మీద పోట్లాడితే పర్వాలేదు, స్వప్నకి నచ్చచెప్పొచ్చు. కానీ స్వప్న స్వభావమే చిత్రం, ముడుచుకుపోతుంది. ఆగ్రహం కంటే బాధ ఎక్కువ పడుతుంది. తనని తాను నిందించుకుంటుంది. ఘనీభవించిపోయినట్లుగా నిరాసక్తత నిండిన చూపులతో పాషాణంలా ఉండే ఆ స్వప్న అంటే సుధీర్కి లోలోన భయం. స్వప్నతో చాలామంది స్త్రీలలో కనిపించని అసాధారణమైన నాజూకు భావాలున్నట్టే మరో విపరీతమైన మనస్తత్వం ఉంది. ఎవరితోనైనా తగాదా వస్తే ఎదురు తిరగదు, తర్కించదు. ముందు తనే తలవంచేస్తుంది. ఆ వంచేయడం ఉత్తుంగ తరంగ తాకిడికి తలవంచినట్టుగా ఉంటుంది. సుధీర్ కళ్ళ ముందు ఎన్నో దృశ్యాలు కదులుతున్నాయి. అర్ధరాత్రి వేళ ఎప్పుడైనా మెలకు వచ్చి తాను లేచి చూస్తే పక్కన స్వప్న ఉండేది కాదు. ఏమైందా అని లేచి చూస్తే మంచానికి దూరంగా ఏ కుర్చీలోనో కిటికీలోనో గోళ్లు కురుకుతూ కూర్చుని ఉండేది. తను లేచొచ్చేవాడు. భుజాల మీద చెయ్యి వేస్తూ, ఇక్కడెందుకు కూర్చున్నావు అనేవాడు. నిద్ర రావటం లేదు. చిన్నపిల్లలా కళ్ళెత్తి చూస్తూ భయంగా అనేది. ఎందుకని? కాస్త నిద్ర పడితే చాలు పీడకలలు వస్తాయి. ఏమని? స్వప్న తన వైపు చూస్తున్నదల్లా కళ్ళు దించుకునేది. చెప్పు ఏమని రెట్టించాడు.
మోహన్ని చంపుతున్నట్టు, అతను నా మీదికి వస్తున్నట్టు చూపులో దీనత్వం ఉంది. సుధీర్ తలదించుకున్న స్వప్న వైపే చూస్తూ ఉండిపోయేవాడు. ఆమె భుజం మీద ఆని ఉన్న అతని చెయ్యి క్రమంగా భుజాన్ని వేళ్లతో గట్టిగా పట్టుకునేది. మరుక్షణం స్వప్నని 2 భుజాలు గుచ్చి పట్టుకుని పైకి లేపి హత్తుకుంటూ సారీ డియర్ అనేవాడు. స్వప్న అతని గుండెలకి చిన్నపిల్లలా హత్తుకుపోయేది. సారీ, రియల్లీ సారీ. ఎందుకు? ఆ కంఠం అస్పష్టంగా నెమ్మదిగా ఉండేది. నేను ఒళ్ళు మరిచి నిద్రపోయినందుకు. నీకు నిద్ర పట్టకుండా కూర్చుంటే నేను నిద్రపోయాను. నాకు సిగ్గుగా ఉంది. అతని గుండెల్లో ముఖం దాచుకున్న స్వప్న చేయి చాచి అతని నోటికి అడ్డం పెడుతూ దయించి అలా అనకండి అనేది. స్వప్నని అతని చేతులతో లేవనెత్తి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టేవాడు. స్వప్నని తన వైపు తిరగమని ఆ ముఖం తన గుండెల్లో ఒదిగిపోయేలా చేసి ఒక చెయ్యి తల మీద జుట్టులోకి పోనిచ్చి నిమిరేవాడు. అలా పట్టుకుని తల మీద నిమురుతూ చిచ్చు కొడుతున్నట్టు బుజ్జగిస్తున్నట్టుగా తడుతూ ఉంటే క్రమంగా స్వప్నకి నిద్ర వచ్చేది. ఇప్పుడు ఎలా ఉంది అంటే ధైర్యంగా ఉంది అనేది. నిద్ర వస్తోందా అంటే ఊ అనేది. కాసేపటికి స్వప్న నిద్రపోయేది. నిద్రపోయిన స్వప్నని చూసి అతని మనసు ప్రేమతోనూ జాలితోనూ నిండిపోయేది. స్వప్నని చూస్తూ అతను ఆలోచనలో పడేవాడు. స్వప్న, నీ దగ్గర నుంచి నేను మానసికంగా, శారీరకంగా ఇంత ఆనందం, సుఖం అనుభవిస్తున్నాను. నువ్వు ఎంత ధైర్యంగా ఉండలేకపోతున్నావు. నా ప్రేమలో ఏదైనా లోపం ఉందేమో. నీకది బలం ఇవ్వలేకపోతుంది. ఎందుచేత? నా ప్రేమ బలమైనది కాదా? నీలో ఆ భయం, పిరికిదనం పోగొట్టి తీరాలనే అనుకునేవాడు. తను ఎంత దగ్గరగా అయ్యానని అనుకున్నా స్వప్నలో మారుమూల భాగం ఏదో చీకటిగానే ఉండిపోతుంది. ఆ మారుమూల ఉన్న చీకటి వేగానికి తన ప్రేమ చేరలేకపోతుంది. ఎందువల్ల? ఉదయం లేస్తే స్వప్న మళ్ళీ మామూలుగానే ఉండేది. నవ్వుతూ, కవ్విస్తూ, చిలిపిగా, హుందాగా ఉండేది. స్వప్న లాంటి భార్య ఉంటే ఏ మగాడికైనా జీవితం ఎప్పుడూ బోర్ కొట్టదేమో. ఎందుకంటే స్వప్న లాంటి వ్యక్తులు నది మీద సూర్యోదయంలా చూసిన కొద్దీ ఆనందం లభించే ప్రత్యేకత కలవాళ్ళు. సుధీర్కి డ్రైవ్ చేయడం కష్టంగా ఉంది. కుంభవృష్టిగా పడుతున్న వానని వైపర్సు తొడవలేకపోతున్నాయి. అతను జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తున్నాడు. స్వప్న ఏం చేస్తుంది? ఇంట్లోంచి వెళ్ళిపోయి ఇంటికి రాలేదు పిరికివాడు అని తనను అసహించుకుంటుందేమో. స్వప్న అలా అసహించుకున్నా తప్పేం లేదు. అసలు ఆ బీపీ అన్నయ్యని ఇంట్లోంచి మెడపట్టి తను గెంటేయాల్సింది. గెంటేసేవాడే, తనకు మొహమాటం ఏమీ లేదు. కానీ అమ్మ ఈ సంగతి విని ఇంకా బాధపడుతుందేమోనని భయమేసింది. స్వప్న మూలంగా తను అందరినీ నిర్లక్ష్యం చేస్తున్నానని అమ్మ అనుకోకూడదు. ఆయన ఉంటే స్వప్న తను సుఖంగా ఉన్నామని అమ్మకు తెలుస్తుందేమోనని ఆశపడ్డాడు. అనుకున్నది ఒకటైతే జరిగింది ఇంకొకటి. డ్రైవ్ చేస్తున్న సుధీర్ ఎదురుగా లారీ రావటంతో సడన్గా పక్కకు తిప్పాడు. కార్ మళ్ళీ అతను ఆశించిన విధంగా రోడ్డు మీదకి రాలేదు. రోడ్డు మీద నుంచి జారి బురదలోయలోకి కిందికి వెళ్ళిపోతుంది. అతను బ్రేకును ఎంత ఒత్తినా లాభం లేకపోయింది. సుధీర్కి బ్రేక్ ఫెయిల్ అయిందని తెలిసింది. కార్ స్లోప్తో వేగంగా వెళుతుంది. అతను డోర్ తెరిచి దూకుదామని హ్యాండిల్ మీద చేయి వేసి పక్కకి తిరిగేసరికి మీద పెద్ద బరువు పడినట్టయింది. అతని తల దిమ్ముగా అయింది. తర్వాత ఏమైందో అతనికి తెలియలేదు. సుధీర్కి మళ్ళీ స్పృహ వచ్చేసరికి ఎదురుగా ముఖం మీదకి వంగి అడుగుతుంది. సుధీ, సుధీ. అతను చేయి చాచాడు. దూరంగా ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఉంది. అమ్మా. అతను ఆ కంఠాన్ని పట్టుకోవాలన్నట్టుగా శూన్యంలోకి వెతకసాగాడు. తల్లి అతని చేతిని పట్టుకుంది. సుధీ. అమ్మా, నేనెక్కడున్నాను? నాకేమైంది? నీకేం కాలేదు. నేనెక్కడున్నానమ్మా? మన ఇంట్లోనే, నా దగ్గరే. అతని తల దిమ్ముగా ఉంది. శరీరమంతా ముళ్ళు గుచ్చుకున్నట్లుగా బాధ. అతనికి నిద్ర వచ్చేసింది. ఏమైంది? నాకేమైంది? అర్థం కావటం లేదు. మెలకు వస్తోంది, పోతుంది, వస్తుంది, పోతుంది. ఎవరివా మాటలు? తల్లి కంఠం వింటే అతనికి శక్తి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఆ సాయంత్రానికి స్పృహ వచ్చింది. స్వప్న పిలిచాడు. సుధీ. తల్లి పలికింది. అమ్మా. అతను తల్లిని గుర్తుపట్టి లేవపోయాడు. లేవకు. మేనమామ కంఠం వినిపించింది. సుధీర్ అటు తిరిగాడు. అక్కడ మామయ్య, బీపీ అన్నయ్య, విమల, అత్తయ్య అందరూ ఉన్నారు. అందరినీ చూశాక అతనికి ఆనందం కలిగింది. అతని కళ్ళు హఠాత్తుగా ప్రశ్నార్థకమయ్యాయి. స్వప్న ఎక్కడా? ఎవరూ మాట్లాడలేదు. స్వప్న ఏది? ఎవరూ జవాబు చెప్పనే లేదు. అతను లేవబోతుంటే తల్లి ఆపిచేసింది. అమ్మ, స్వప్న ఏది?
నువ్వు కాసేపు పడుకో, తర్వాత చెప్తాను. స్వప్న ఏది? ఆవిడ అన్నగారి వైపు చూసింది. ఆయన సుధీర్ మీద చెయ్యి వేస్తూ, సుధీ, స్వప్న లేదురా, మాకు కనిపించలేదు. ఏమిటి? స్వప్న లేదా? కనిపించలేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎంత పని అయింది? నీకు యాక్సిడెంట్ అయ్యి ఇది 3వ రోజు. ఈ 3 రోజుల నుంచి మాకు కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందో మాకు తెలీదు. మాకెవ్వరికీ చెప్పలేదు. అబద్ధం! సుధీర్ అరిచాడు. స్వప్న ఎక్కడికి వెళ్ళదు. నన్ను వదిలి వెళ్ళదు. మీరే ఏదో చేశారు. స్వప్నని చంపేశారా? బెదిరించారా? ఏం చేశారో చెప్పండి. అతన్ని తల్లి పట్టుకోబోతే చేతులు విదిలించి కొట్టాడు. మేనమామ మీదికి ఉరకబోయాడు. అతని అరుపులకి గది దద్దరిల్లింది. ఇంతలో డాక్టర్ వచ్చాడు. అతన్ని నర్సులు పట్టుకున్నారు. బలవంతంగా ఇంజెక్షన్ ఇచ్చారు. 10 నిమిషాలకి అతను నిద్రపోయాడు. సుధీర్కి మళ్ళీ మెలకు వచ్చేసరికి తన హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నట్లు అర్థమైంది. సుధీ తల్లి గొంతు వినిపిస్తుంది. అమ్మా, అస్పష్టంగా అన్నాడు తను. సుధీ, అహల్యమ్మగారు ఏడుపు గొంతుతో పిలిచింది. ఎలా ఉన్నావురా నాయనా అంటోంది. బాగానే ఉన్నానమ్మా. అమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదూ అన్నాడు. అతని కళ్ళు మూతలు పడుతున్నాయి. అవును తండ్రి, అవును అంటోందావిడ. అరగంట తర్వాత అతనికి మళ్ళీ మెలకు వచ్చింది. ఈసారి పూర్తిగా స్పృహొచ్చింది. కాళ్ళు చేతులు కదిపి చూశాడు. అవి వాపుగానే ఉన్నా బాగానే కదులుతున్నాయి. అతనికి క్రమంగా వానలో వెళుతున్న కారుకి యాక్సిడెంట్ అయిన సంగతి గుర్తుకొచ్చింది. అతను కళ్ళు తెరిచాడు. అక్కడ తల్లి, మేనమామ, అత్తయ్య, విమల, బీపీ అన్నయ్య అందరూ ఉన్నారు. అతను కళ్ళతో ఆ గదంతా కలిగి చూశాడు. స్వప్న ఎక్కడా కనిపించలేదు. స్వప్న ఏమైంది? తనకింత ప్రమాదం జరిగి చావు తప్పి హాస్పిటల్లో ఉంటే స్వప్న ఎక్కడికి వెళ్ళింది? స్వప్న ఏది? మెల్లని స్వరంతో అడిగాడు. ఎవ్వరూ మాట్లాడలేదు. అమ్మ, స్వప్న ఏది? తల్లినే అడిగాడు. ఇంటి దగ్గరుంది అంది. ఇంటి దగ్గర ఉందా? ఇక్కడికి రాలేదా? అతను లేవబోయి అడిగాడు. ఓహో, బహుశా వీళ్ళంతా ఇక్కడ ఉన్నారని ఇంటి దగ్గరుంది కాబోలు. అంతే, అదే అయి ఉంటుంది. స్వప్న అలా ఉండగలిగింది అంటే అతనికి ఆశ్చర్యం కలిగింది. దెబ్బలు తగిలిన తనని హాస్పిటల్లో వదిలేసి ఎలా ఉండగలిగింది? అతనికి ఇంకా ఆశ్చర్యంగానే ఉంది. సాయంత్రానికి అతను లేచి కూర్చోగలిగాడు. ఇంజెక్షన్ ఇవ్వటానికి వచ్చిన డాక్టర్తో, డాక్టర్, నేను ఒక అరగంట ఇంటికి వెళ్ళొస్తాను అన్నాడు. డాక్టర్ చిత్రంగా చూశాడు. మీకేమైనా మతిపోయిందా? ఈ పరిస్థితుల్లో కదలకూడదు. మీకు జ్వరంగా కూడా ఉంది. పర్వాలేదు డాక్టర్, నేను వెంటనే వచ్చేస్తాను అన్నాడు. నో డాక్టర్, ప్లీజ్, నా శరీరంలో ఇప్పుడు భరించలేనంత బాధేమీ లేదు. అతను లేవబోతుంటే మేనమామ వచ్చి ఆపాడు. సుధీ, ఏమిటా పెంకితనం? డాక్టర్ గారు చెప్పింది నీ మంచి కోసమే. నా మంచి ఏమిటో నాకు తెలుసు మామయ్య. నేను స్వప్నని చూడాలి ముందు. అతను లేచి కూర్చున్నాడు. ఎక్కడుందని చూస్తావు నువ్వు? ఎక్కడేమిటి? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర లేదు. నీకెలా తెలుసు? ఆయన జేబులో నుంచి చిన్న ఉత్తరం తీసి ఇచ్చాడు. సుధీర్ తీసుకుని చదివాడు. అందులో ఇలా ఉంది. ప్రియమైన మీకు, నేను ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాను. నా ఈ నిర్ణయం మీకు నచ్చదని తెలిసినా నిర్వర్తించక తప్పటం లేదు. నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానో, ఎలా బ్రతుకుతానో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం మీకు వాగ్దానం చేస్తున్నాను. నేను ఆత్మహత్య చేసుకోవటం లేదు. చేసుకోను. ఎక్కడో అక్కడ సలక్షణంగా బ్రతుకుతాను. మీ భార్యగా గడిపిన ఈ కొద్ది రోజుల స్వర్గం నాకు 1000 జీవితాలు అయినా ఆనందంగా బ్రతకగలిగే ధైర్యం ఇస్తుందని అనిపిస్తుంది. నన్ను మర్చిపోండి మీరు. నా పరిచయం ఒక కలగా భావించండి. నా అంత దురదృష్టవంతులు ఎవ్వరూ ఉండరేమో. నేను వచ్చి మీ జీవితం సమస్యలమయం చేశాను. నా నిష్క్రమణతో మీకు ఆ సమస్యలు తొలగిపోతాయని ఆశిస్తున్నాను. మీరు చేయూతే ఇచ్చినా అది అందుకోలేని నిర్భాగ్యురాలు స్వప్న. ఆ ఉత్తరం చదవడం పూర్తయ్యేసరికి సుధీర్ చేతివేళ్లు కంపించాయి. నుదుటి మీద చెమటలు అలుముకున్నాయి. స్వప్న, స్వప్న. అతని పెదవులు అస్పష్టంగా కదులుతున్నాయి. అతను లేచి వెళ్ళబోతుంటే అహల్యమ్మగారు పట్టుకుంది. డాక్టర్ని పిలిపించారు. ఆయన ఇంజెక్షన్ చేశాడు. సుధీర్ పెనుగులాడుతూనే ఉన్నాడు. అతనికి క్రమంగా నిద్రొచ్చేసింది. తల్లి నుంచి విడిపించుకోవాలని పెనుగులాడుతున్న అతని చేతివేళ్లు క్రమంగా పట్టుతప్పి వదిలయ్యాయి. నిద్రపోతున్న సుధీర్ని చూసి అహల్యమ్మగారు నిట్టూర్చింది. వాడినట్టుగా ఉన్న కొడుకు ముఖం చూస్తున్న కొద్దీ ఆవిడ కడుపు తరుక్కుపోసాగింది. ఇదెక్కడి దురదృష్టం! ఎంతో సుఖంగా ఉంటుందనుకున్న కొడుకు జీవితం ఇలా అయిపోయింది. ఈ వయసులో ఆవిడకి అది చాలా బాధగా ఉంది. ఇన్నేళ్లు ఆవిడ సుధీర్కి పెళ్ళవుతుందని, అతను భార్యాపిల్లల మధ్య తన శేష జీవితం వెళ్లదీయవచ్చుననే ఆశతో ఉంది.
తీరా ఆమె అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. నా ముఖాన అసలు శాంతి అనే 2 అక్షరాలు లేనే లేవేమో అనుకుంది. స్వప్న వెళ్ళిపోయిందని తెలిసి అందరూ నిట్టూర్చారు. అందరికీ హాయిగా అనిపించింది. సుధీర్కి తమకి ఇక విభేదం అడ్డుగోడా లేవనుకున్నారు. కానీ కోలుకుంటున్న సుధీర్ని చూస్తున్న కొద్దీ అహల్యమ్మకు బాగా అర్థం కాసాగింది. అతను మౌనమూర్తి అయిపోయాడు. అతనిలో ఇదివరకటి చిలిపితనం, మాటకారితనం లేనేలేవు. అతను ఎదురు దెబ్బతిన్న మనిషి. ఆ బాధని బలవంతంగా బయటవారికి తెలియకుండా దిగమింగుతున్న వ్యక్తిలా ఉన్నాడు. ఆ బాధని ఎవరికీ తెలియనట్టం లేదు. స్వప్న మాట ఎత్తబోతే ఆ మాట వద్దు మామయ్య అనేవాడు. స్వప్నని శారీరకంగా అతని దగ్గర నుంచి వెళ్ళగొట్టగలిగారు, కానీ మానసికంగా అతని దగ్గర ఉండిపోయిన స్వప్నని ఎవ్వరూ విడదీయలేకపోతున్నారు. సుధీర్ త్వరలోనే కోలుకున్నాడు. అతను మామూలుగానే కోర్టుకు వెళ్ళి వస్తున్నాడు, ఎప్పట్లాగానే. నవ్వుతూ తుళ్ళుతూ ఉండటం లేదు. కానీ అహల్యమ్మగారికి అతన్ని చూస్తున్న కొద్దీ అది బాధని దిగమింగి పైకి మామూలుగా ఉండటానికి చేస్తున్న ప్రయత్నంలా కనిపించసాగింది. తల్లిదండ్రులకి వార్ధక్య దశలో పిల్లల సుఖానికి మించినది ఇంకేదీ ఉండదేమో. వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళకి అది చూసి సరిదిద్దలేక నిస్సహాయంగా అనిపిస్తుంది. అదొక నరకయాతన. కొన్ని రోజులుంటే సుధీర్ మారతాడేమో, ఆ స్వప్నని మర్చిపోతాడేమో అని ఆమె ఆశ. ఆమె విమలతో, బావని ఆ బాధని మరిపించలేవా అమ్మా అనేది. మరిపిస్తానత్తా అనేది విమల. విమల సుధీర్ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చేది. సుధీర్ విమలను చూసి తిరస్కారంగా ముఖం తిప్పుకునేవాడు. బావా, స్వప్న ఎక్కడో ఉందో తెలిసిందా అనేది విమల. ఎక్కడా ఉండదు, అసలు ఈ లోకంలోనే ఉండి ఉండదు. మీకెవ్వరికీ ఇక ఎప్పుడూ అడ్డురాదు, సరేనా అతను తీవ్రంగా అన్నాడు. విమల ముఖం చిన్నబోయింది. ఎందుకలా కసురుకుంటావు బావా? నేనేమన్నానని? స్వప్నని వెతకడంలో నువ్వు సరిగ్గా ప్రయత్నించలేదని అంటున్నాను. ఇంత పేరున్న లాయర్వి, ఒక అమ్మాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఆ అమ్మాయి ఎక్కడ ఉందో ఆ మాత్రం ఆచూకీ తెలుసుకోలేవా అంటున్నాను. విమి, నిజం బావా, పేపర్లో వేయించొచ్చుగా. నువ్వు బాధపడుతున్నావని తెలిస్తే స్వప్న ఎక్కడున్నా వచ్చేస్తుంది. అతను తలదించుకున్నాడు. నాకిష్టం లేదు. నన్ను వదిలి వెళ్ళిపోయింది తను. నా మీద కాస్త కూడా ప్రేమ లేదా? ఎవరో ఏదో అంటే నేనేం చేయను? నేనేం తప్పు చేయకుండానే నన్ను శిక్షించింది. బాధ అంటూ కలిగితే నేనే భరించాలి, అంతే. అలా అనకు బావా. స్వప్నకి నువ్వంటే ప్రాణం కాబట్టి తన మూలంగా నువ్వు బాధపడకూడదు అనుకుందేమో. సుధీర్ చేతులతో తలపట్టుకుని కూర్చున్నాడు. స్వప్న వెళ్ళిపోయింది. సుధీర్కి ఇది చాలా అవమానంగా ఉంది. అది తన ప్రేమనే కించపరిచినట్లుగా ఉంది. 8వ భాగం సమాప్తం. మిగతా కథని తర్వాతి భాగంలో విందామండి. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.